శరీరం లోపల ఈ రోగ నిరోధక శక్తిని తట్టుకోవాలి అంటే లేదా వ్యాధి క్షమత్వాన్ని మనము పెంచుకోవాలంటే, వ్యాధి క్షమత్వం అనేది ఒక ఇమ్యూనిటీ పవర్కి సంబంధించినటువంటి డిసీజ్. ఆ ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే శరీరం లోపల ఎలాంటి మనము ఆహారాలు, ఎలాంటి ఔషధాలు తీసుకోవాలని ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో ఈ గృహవైద్య విభాగంలో తెలుసుకుందాం. చాలా వరకు ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఎట్టి పరిస్థితుల్లో మ్యాక్సిమము చికిత్సలో చూసుకున్నట్లయితే మెడిసిన్స్ కంటే కూడా తీసుకునేటువంటి ఆహార పదార్థాలే ముఖ్యం. ముఖ్యంగా సిస్టమ్స్ లోపల మనము తీసుకున్నట్లయితే రెస్పిరేటరీ సిస్టమ్ కానివ్వండి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటుంటాము. అన్నిటితో పాటుగా ఇమ్యూన్ అనేది కూడా ఒక సిస్టమ్ ఉంటుంది బాడీలో. ఆ ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే మనం ఏం చేయాలి? ఒకవేళ ఇమ్యూనిటీ పవర్ లోపం అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గడానికి గల కారణాలు ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే, తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో బ్యాలెన్స్డ్ డైట్ అంటుంటాం ప్రతిసారి కూడా, సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవాలని. ఆ సమతుల్యమైనటువంటి ఆహారం లోపల లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, హై ప్రోటీన్స్ ఉండాలి. అది సమతుల్య ఆహారం లోపల ఒక ముఖ్యమైనటువంటి సూచిక. పూర్ డైట్ తీసుకోవటం వల్ల కానివ్వండి, అంతేకాకుండా మనం బై బర్త్ నుంచి కూడా తీసుకున్నటువంటి పోషకాంశాలు కూడా తక్కువగా ఉండటం వల్ల కానీ, ముఖ్యంగా చాలా వరకు కూడా చిన్న చిన్న వ్యాధుల్లో కూడా హై మెడికేషన్స్ వాడటం వల్ల కూడా శరీరం లోపల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. వీటిని తట్టుకోవాలంటే మనం శరీరం లోపల ఎలాంటి చికిత్సా విధానాలు, ఎలాంటి ఆహార పదార్థాలు, ఎలాంటి విహారాలు తీసుకోవాలో ఈరోజు మనం ఎపిసోడ్లో చూద్దాం. ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి ఎండోక్రైన్ సిస్టమ్ అంటే బాగా ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే, ఒక వ్యక్తి ఏదైనా సరే అతనికి బాగా ఇమ్యూనిటీ పవర్ ఉంది అని చెప్పడానికి, అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటానికి ఆయుర్వేదికంలో ఒక ముఖ్యమైనటువంటి సూత్రం చెప్తుంటారు. నెంబర్ 1 గుడ్ డైజెషన్ పవర్ ఉండాలని. నెంబర్ 2 ఏంటిదంటే లివర్ ఫంక్షన్స్ బ్రహ్మాండంగా జరగాలి ఎప్పటికప్పుడు కూడా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలని కూడా. అంతేకాకుండా ఇంద్రియాలన్నీ కూడా సంపుష్టిగా ఉండాలి, సంతుష్టిగా ఉండాలని. అంటే ఇంద్రియాలు కనుక సక్రమంగా ఉన్నట్లయితే, అట్లాగే లివర్లో అంటే శరీరంలో ఉన్నటువంటి వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తూ, మనం తీసుకున్న ఆహారం కూడా వెంటనే డైజెషన్ కావటానికి అగ్ని ప్రధానం. ఆ అగ్ని కూడా బాగా స్ట్రాంగ్ ఫైర్ అంటుంటాము, స్ట్రాంగ్ ఫైర్ కలిగి ఉండాలి శరీరం లోపల. ఏది తీసుకున్నా సరే వెంటనే డైజెషన్ అయిపోయి మలాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి శరీరం కూడా ఎప్పుడు కూడా ఎలాంటి రోగాన్ని కోరుకోకుండా ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన సూత్రము స్ట్రాంగ్ ఫైర్ ఒకటి, తీసుకున్న ఆహారము వెంటనే డైజెషన్ కావటము, శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా స్ట్రెంగ్తన్గా ఉండటము, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి లక్షణాలుగా చెప్తుంటారు. చాలామంది అంటుంటారు ఉప్పు తింటే ఉష్ణం, పప్పు తింటే పైత్యం అని. ఏది తీసుకున్నా సరే వెంటనే రోగం వస్తుంది. ఏదైనా డిసీజ్ వచ్చిందంటే 2 days 1 dayలో వెంటనే తగ్గిపోవాలి. తగ్గలేదనుకోండి, అతనికి ఇమ్యూనిటీ పవర్ లేదు, తీసుకున్నటువంటి ఆహారము డైజెషన్ కావట్లేదు, లివర్ ఫంక్షన్ సరిగా లేదు, ఇంద్రియాల్లో ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా అంటే పవర్ ఆఫ్ ద ఇంద్రియాస్ అన్నీ కూడా తక్కువగా ఉన్నాయి. దీనివల్లనే డిసీజెస్ వచ్చినా సరే వెంటనే తగ్గకుండా 5 రోజులు, 6 రోజులు, వారాల తరబడి, నెలల తరబడి కూడా డిసీజెస్ ఉంటుంటాయి. దానికి గల ప్రధానమైన కారణము వ్యాధి నిరోధక శక్తి సరిగా లేకపోవటం. ఇమ్యూని సిస్టమ్ని కాపాడుకోవాలి ఎప్పుడైనా శరీరం లోపల. ప్రస్తుత తరుణంలో వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా చాలా వరకు డాక్టర్స్ కూడా చాలామంది అంటుంటారు, ఈవెన్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళినా సరే మేము చేసే ప్రయత్నం మేము చేసాము, బాడీ రెస్పాండ్ కావట్లేదు అంటుంటారు. బాడీ రెస్పాండ్ కావట్లేదంటే అర్థం ఏంటిదంటే శరీరంలో మనకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంది. తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా వెంటనే డైజెషన్ అయ్యి హ్యాపీగా సర్క్యులేషన్స్ లోపల కూడా, అంటే మనం ఏదంటుంటాము కిట్ట భాగం అంటుంటే మల్ల పదార్థాలు బయటికి పోవాలి, సార భాగం అనేది శరీరం అంతటి కూడా రక్త ప్రసారంలో జరిగేసేసి కూడా శరీరం ఆరోగ్యాన్ని ఉంచేటువంటి లక్షణం. సిస్టమిక్ వైజ్ కూడా ఎస్పెషల్లీ సర్క్యులేటరీ సిస్టమ్ కానివ్వండి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ, అంటే యూరినరీ సిస్టమ్స్ కానివ్వండి, ఎక్స్క్రీటరీ సిస్టమ్స్, శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా వాటంతట అవే హ్యాపీగా మనం తీసుకున్న పదార్థము వెంటనే డైజెషన్ అయ్యి శరీరానికి కూడా సంతృష్టిని కలిగించినప్పుడే ఇమ్యూనిటీ పవర్ బాగా ఉందని చెప్పొచ్చు. అంతే తప్ప ఏది తీసుకున్నా సరే మనకు శరీరము ఏ పదార్థం తీసుకోవాలన్నా, ఏ ఆహారం తీసుకోవాలన్నా, ఏ కర్రీస్ తీసుకోవాలన్నా ఇది నాకు పడట్లేదు, దీనివల్ల తలనొప్పి వస్తుంది, ఈ కూరగాయలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది, ఈ పదార్థం తీసుకోవడం వల్ల బాగా మోషన్స్ అవుతున్నాయి,
ఇవన్నీ కంప్లైంట్స్ చేస్తుంటారు. దానికి గల ప్రధాన కారణము శరీరం లోపల ఇమ్యూనిటీ పవర్ లేదు అని అర్థం. ఆ శరీరం లోపల ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, వ్యాధి క్షమత్వాన్ని తగ్గించుకోవడానికి, ఈ వ్యాధి క్షమత్వాన్ని కూడా ఆయుర్వేదిక్ భాషలో కూడా రకరకాలుగా చెప్తుంటారు. ఒక్కోసారి జెనెటిక్ పరంగా కూడా వస్తుంది. ఆ జెనెటిక్ పరంగా అట్లాగే ప్రొలాంగ్ అవుతుంది. ప్రొలాంగ్ అయినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? బెస్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. ఆయుర్వేదిక్ లోపల నిత్య రసాయనం అని ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము. అంటే శరీరము అంటే రసాయనము వాజీకరణం అనేటువంటి బెస్ట్ డ్రగ్స్ ఆయుర్వేదిక్లో మాత్రమే ఉన్నాయి. అంటే శరీరంలో ఉన్నటువంటి ధాతువులన్నీ కూడా పుష్టికరంగా ఉండాలి. శరీరంలో ఉన్నటువంటి ధాతువులంటే రసము కానీ, రక్తము కానీ, మాంసము కానీ, అట్లాగే లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా పుష్టిగా ఉండాలి. వీటితో పాటుగా ఇంద్రియాలన్నీ కూడా పుష్టిగా ఉండాలి. శరీరం అంతా కూడా పుష్టిగా ఉండాలి. ఎప్పుడు కూడా యాక్టివ్నెస్ ఉండాలి. శరీరము తేజస్సుగా ఉండాలి. శరీరంలో ఉన్నటువంటి ఓజస్సు కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రిడామినెంట్గా హ్యాపీగా ఉండాలి. అంటే ఫస్ట్ మనం తెలుసుకున్నటువంటి ఆయుర్వేదిక్లో ఆమలకి తీసుకుంటాం. ఈ ఆమలకి అనేది ప్రతిసారి చెప్తుంటాము, ఉసిరికాయ. ఈ ఆమలకిని నిత్య రసాయనంగా చెప్తుంటారు. ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ పెరగాలనుకుంటున్నారో, శరీరము ఎప్పటికప్పుడు కూడా కాంతివంతంగా ఉండి యాక్టివ్గా ఉండాలి, శరీరం అలసిపోకుండా ఉండాలి అంటే బెస్ట్ రసాయనము. రసాయనం అంటేనే రెజ్యువినేషన్. అంటే ఎప్పటికప్పుడు శరీరంలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా యాక్టివిటీ కలిగి ఉండాలంటే, ఎప్పుడు శరీరము కూడా యాక్టివ్గా ఉండి ఏ పని చేసినా సరే హుషారుగా ఉండాలి అంటే మనము నిత్య రసాయనం అంటుంటాము. ప్రతిరోజు కూడా, ఒకరోజు 2 రోజులని కాదు, ప్రతిరోజు కూడా ఈ ఆమలకి అంటే ఉసిరికాయకి సంబంధించి మనం ఏదైనా తీసుకోవచ్చు. ఉసిరికాయ పౌడర్ తీసుకోవచ్చు, డైరెక్ట్గా ఉసిరికాయని డైలీ ఒక ఉసిరికాయ, ఆ ఉసిరికాయ కూడా నాటు ఉసిరికాయ చిన్నది తీసుకోవాలి. ఈ మధ్యలో వచ్చేటటువంటి హైబ్రిడ్ ఉసిరికాయలు పనికిరావు. ఈ ఉసిరికాయని కనుక డైలీ ఒకటి మనము తీసుకున్నట్లయితే శరీరం అంతా కూడా కాంతివంతంగా ఉంటుంది. ఎలాంటి డిసీజెస్ వచ్చినా సరే వెంటనే నయమవుతాయి. ఆమలకి అంటే ఉసిరికాయ పౌడర్ తీసుకోవచ్చు, ఉసిరికాయ జ్యూస్ తీసుకోవచ్చు, డైరెక్ట్గా ఉసిరికాయని కూడా డైలీ తీసుకోవచ్చు. చాలామంది ఉసిరికాయ చట్నీ కూడా చేస్తుంటారు. అన్నిటికంటే డైలీ ఒక ఉసిరికాయని కనుక తింటే శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఎందుకంటే దాంట్లో చాలా వరకు కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఈ ఉసిరికాయ మీద కూడా చాలా రీసెర్చ్ జరిగింది. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా ప్రధానమైనటువంటి కారణంగా చెప్తుంటారు. శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు, ఎస్పెషల్లీ హార్మోన్స్ లోపల హైపోథాలమిక్, పిట్యూటరీ, వీటి నుంచి వచ్చేటటువంటి హార్మోన్స్ ఏం చేస్తుంటాయంటే అబ్స్ట్రక్షన్ చేస్తుంటాయి ఇమ్యూనిటీ సిస్టమ్. ఆ అబ్స్ట్రక్షన్ని క్లియర్ చేయడానికి మ్యాక్సిమం ఆయుర్వేదిక్ లోపలనే డ్రగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా అశ్వగంధ చాలా ముఖ్యం. అశ్వగంధ అని ప్రతిసారి చెప్తుంటాము. పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే శ్రేష్టం అని ఆయుర్వేదికలో కొటేషన్ ఉంది. పేరు లేని వ్యాధి, మీరు ఏ వ్యాధి అనే తీసుకోండి, ఇక వచ్చే తరాలు వచ్చే డేస్ లోపల ఏ వ్యాధి వచ్చినా సరే రకరకాల పేర్లతోనే వస్తున్నాం. ఒక దశాబ్దం క్రితము ఈ పేర్లు లేవు. చికెన్ గుంజా అని రకరకాల గుంజాస్ వస్తున్నాయి. ఇంకా ముందు రకరకాల పేర్లు పెట్టుకుంటాం వచ్చే వ్యాధులకు. ఏ పేరైనా పెట్టుకోండి, దానికి అశ్వగంధ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ అశ్వగంధ పౌడర్ దొరుకుతుంది, అశ్వగంధ క్యాప్సూల్స్ ఉంటాయి, అశ్వగంధ టానిక్ కూడా ఉంటుంది. ఈ అశ్వగంధ పౌడర్ను ఉదయము సాయంత్రము ఒక 2 చెంచాలు పాలలో కలిపి తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ అంటే బాడీ బూస్టింగ్ పెరగడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హరిద్ర మనం చెప్పుకున్నాం చాలాసార్లు కూడా. దీనికి మనము పసుపును కూడా మనము పసుపు కొమ్మలు తీసుకొచ్చి పసుపును పట్టిస్తేనే శ్రేష్టం. ఈ పసుపును కూడా ఒక చెంచా ఉదయం, ఒక చెంచా సాయంత్రము గోరువెచ్చని పాలలో తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి కర్కుమిన్ అనేటువంటి కెమికల్ వల్ల చాలా వరకు కూడా ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గుడూచి అనేది చాలా ఇంపార్టెంట్ డ్రగ్ ఆయుర్వేదిక్ లోపల. ఈ గుడూచి అంటే తిప్పతీగ అంటుంటాము మన భాషలో. ఈ గుడూచిని కూడా పౌడర్ చేసేసుకుంటాము. అంటే తిప్పతీగకు సంబంధించిన ప్లాంట్ అంతా కూడా తీసుకొచ్చేసేసి బాగా స్క్రబ్ మాదిరిగా తయారు చేసేసి ఒక రోజంతా నానబెడితే మనకు పైన ఒక తేటగా పెట్టుకుంటుంది. మేము ఒక ప్రాసెస్ చేస్తుంటాము మన కాలేజీ లోపల. అది తీసుకొచ్చేసి దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ అంతా కూడా తీసేసి పౌడర్గా తయారు చేసి ఒక గ్లాస్ జార్లో పోసుకున్నట్లయితే ఆ గుడూచి సత్వము లేదా గుడూచి పౌడర్ కూడా చాలా వరకు కూడా ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. అంతేకాకుండా ఎస్టీ మధు అనేది అందరికీ తెలుసు. ఈ ఎస్టీ మధును కూడా పౌడర్ చేసేసుకొని ఒక చెంచా పొద్దున, ఒక చెంచా సాయంత్రం కనుక తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆరోగ్యవర్ధిని ట్యాబ్లెట్స్. అంటే ఆరోగ్యంగా ఉండటానికి, శరీరంలో ఉన్నటువంటి ధాతువులు కానీ వీటన్నిటిని కూడా పొటెన్సీ పవర్ పెరగటానికి,
అట్లాగే సిస్టమ్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్గా ఉండటానికి ఈ ఆరోగ్యవర్ధిని ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి తీసుకున్నట్లయితే శరీరం అంతా కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈరోజు మనము ఈ వ్యాధి క్షమత్వము అంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి ఆయుర్వేదిక్ లోపల ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, శరీరం లోపల ట్రీట్మెంట్గా ముఖ్యంగా ఇందాక ఫస్టే చెప్పుకున్నాం మనం. ఈ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఈ చిన్న అన్ని చిట్కాలు హర్బల్స్ ఇవన్నీ కూడా అంటే మనము ఇవి ఇంట్లోనే గృహ వైద్యం కాబట్టి ఆహారంతో పాటు తీసుకునేటువంటి డ్రగ్స్ ఇవన్నీ కూడా. అంతే తప్ప బాగా ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి తర్వాత ఇమ్యూన్ గ్లోబ్యూల్స్ అని రకరకాల పేర్లతోటి రకరకాల ప్రోడక్ట్స్ అమ్ముతుంటారు. అవన్నీ కూడా వేస్ట్. చాలా వరకు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ముఖ్యం. తీసుకునేటువంటి ఆహార పదార్థాలు బ్యాలెన్సింగ్ డైట్ అంటుంటాము. ఆ బ్యాలెన్సింగ్ డైట్ లోపల చాలా వరకు కర్రీస్ తీసుకునే దాంట్లో కానీ ఆకుకూరలు అంటుంటాము, దాల్స్ అంటుంటాము, రైస్ అంటుంటాము, రకరకాల జ్యూసెస్ తాగితే కూడా మనకు ఎస్పెషల్లీ ఈ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. చాలా వరకు ట్యాబ్లెట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసుకోవటమే. తీసుకునే ఆహార పదార్థాల లోపల ఇవన్నీ ఆహార పదార్థాలకు సంబంధించిందే. ఉసిరికాయ అనేది ఒక ప్రోడక్ట్, అదంతా కూడా హర్బల్ మెడిసిన్స్. మనము ఆహారం తీసుకునేటప్పుడు కూడా ఈ ఉసిరికాయ పౌడర్ని కొంచెము నోట్లో వేసేసుకుని తర్వాత భోజనం చేసినా సరే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం అన్ని కర్రీస్లో కూడా హరిద్రాన్ని ఉపయోగిస్తుంటాము, పసుపును. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి దాంట్లో. అంతేకాకుండా దాంట్లో ఉన్నటువంటి కర్కుమిన్ వల్ల కూడా రకరకాల జేమ్స్ ఉన్న లోపల ఏదైనా ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ కూడా ఎలిమినేషన్ చేసడానికి ఎంతో దోహదపడుతుంది ఆ పసుపు. అశ్వగంధ అనేది అందరికీ తెలుసు, వితానియా సోమ్నిఫెరమ్ అంటుంటాము. బెస్ట్ చాయిస్ ఆఫ్ ద డ్రగ్స్ ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే, ఇమ్యూనోగ్లోబులిన్స్ పెరగాలన్నా సరే అశ్వగంధ చాలా ముఖ్యమైనటువంటి పౌడర్. ఇవన్నీ హర్బల్ మెడిసిన్స్, శరీరానికి ఎలాంటి హానిని కలిగించవు. అందుకనే ఈ ఆరోగ్య సూత్రాలను కనుక ఖచ్చితంగా పాటించి తీరాలి. ఆయుర్వేదికలో ఉన్నటువంటి డ్రగ్స్ అన్నీ కూడా హర్బల్ మెడిసిన్స్. ఎప్పుడైనా మినరల్స్ మెటల్స్ గురించి చెప్పినప్పుడు వాటికి సంబంధించి ప్యూరిఫికేషన్ మెథడ్స్ కూడా చెప్పిన తర్వాతనే మనం మందుగా వాడుతుంటాము. అంతే తప్ప మెటల్స్ మినరల్స్ కూడా మనం ప్యూరిఫై చేసుకోకుండా తీసుకుంటే లేనిపోని కాంప్లికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. హర్బల్ డ్రగ్స్ కూడా ఎలాంటి హానిని కలిగించవు. మనకి ఇంట్లోనే మన పెరట్లోనే రకరకాల చెట్లు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము, ప్రతి ఇంటి లోపల కంపల్సరీగా 10 నుంచి 15 మెడిసినల్ ప్లాంట్స్ పెంచుకోమని చెప్తుంటాము. అలోవెరా అందరికీ తెలిసినటువంటి ప్లాంట్. తులసి చాలా ముఖ్యమైనటువంటిది. ఇమ్యూనిటీ పవర్ ఈరోజు మనం చర్చించుకున్నటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా తులసి చాలా దోహదపడుతుంది. తులసి స్వరసాన్ని కనుక ఉదయం సాయంత్రం 1 స్పూన్ తీసుకుంటే చాలు, శరీరంలో ఉన్నటువంటి ధాతు పుష్టి జరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలోవెరా ప్లాంటు, తులసి కానివ్వండి, అంతేకాకుండా మందార అంటుంటాము. మందార కూడా రకరకాల మనకు రోగాలను తగ్గించే గుణాలు ఉంటాయి. ఈ అశ్వగంధ తీసుకోవచ్చు, శతావరి తీసుకోవచ్చు, ఉసిరికాయలు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా చిన్న ప్లాంటేషన్గా మాదిరిగా చేసుకోవచ్చు. ధనియాలు, వాము ఇవన్నీ కూడా చిన్న హర్బ్స్. ఇవన్నీ కూడా మనము కుండీల్లో కూడా పెంచుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ విధంగా ఈరోజు మనము ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి మనం ఎలాంటి డ్రగ్స్ తీసుకుంటే బాగుంటుందో చర్చించుకున్నాం. మరొక ఎపిసోడ్ లోపల ఒక వ్యాధిని తీసుకొని ఆయుర్వేదిక్ లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో చూద్దాం. నమస్కారం.